మరి మీరు జూన్లోనే నాకు జూన్లోనే మీకు సార్ చెప్పట్లేదా? నా సార్లు చెప్తున్నాను, నా సార్లే చెప్తున్నాను. My voice is audible, no? Yes. One minute. Chapamma. Yeah, okay. Sir, class is good afternoon, sir. Hello. చెప్పండి. హలో. Good afternoon, sir. Class. Good afternoon. Class start అయింది already. Okay, sir. Yeah. Cameras on చేయాలా sir? Okay, అయిపోయిందిలేండి. ఓన్లీ. Okay, sir. So today topic how to use buzzers. Buzzers ఎలా చేస్తామో చూద్దాం ఒకసారి. Okay. కోత అక్కడే ఉంది. అమ్మ మీరు మ్యూట్ చేసుకుని మీ మైక్ ని మ్యూట్ చేయండి. Okay, now we connect the Arduino and breadboard. Okay, yesterday కొన్ని టాస్క్ ఇచ్చాను, ట్రై చేశారా? సార్ టాస్క్ 1 లో చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. ఏ టాస్క్ చెప్పండి సార్. అంటే ఇప్పుడు బటన్ మీద క్లిక్ చేసినప్పుడు అలా ఆన్ అయి ఉండాలి కదా సార్. అవును. బటన్ తీసేయగానే అది బ్లింక్ అవ్వాలి కదా సార్. అవును. ఇక్కడ అది నాది ఏంటంటే బటన్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా బ్లింక్ అవుతుంది సార్. అవునా?
సరే ఒకసారి చూద్దాం, ఆ టాస్క్ ట్రై చేద్దాం. Yes, sir. ఈవీఎం ప్రోగ్రామ్ చెప్తారా సార్? ఏ ప్రోగ్రామ్? ఈవీఎం ఏ సార్, అది ట్రై చేస్తారా? ఈవీఎం సార్, ఈవీఎం ట్రై చేస్తారా? అది కొంచెం చెప్తారా సార్? చెప్తాను అది కూడా చెప్తాను. ఎస్ సార్, అంటే కౌంట్లో ఎలా పెట్టాలి సార్? ఓకే చెప్తాను అది కూడా. ఓకే సార్. సో ఒక ఎల్ఈడి తీసుకున్నాను అండ్ ఒక బటన్ తీసుకుంటున్నాను. అందరూ మ్యూట్ చేసుకోండి మీ మైక్స్. మీరే చేసాం సార్. ఓకే, నేను చేసిన మళ్ళీ అన్మ్యూట్ చేస్తున్నారు. సో గ్రౌండ్ 5 volts స్టార్ట్ చేశాను. ఓకే, సో ఎల్ఈడి క్యాథోడ్ పిన్ ఎక్కడ కనెక్ట్ చేయాలి? మనం గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, అండ్ యానోడ్ పిన్ ఆఫ్ ఎల్ఈడి విల్ కనెక్టెడ్ టు ది పిన్ నెంబర్ 8 కనెక్ట్ చేశాను. సో యానోడ్ పిన్ ఆఫ్ ఎల్ఈడి యానోడ్ టెర్మినల్ వచ్చేసి మనం 8th పిన్ దగ్గర అవుట్పుట్గా కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, my voice is audible. Okay, Indu, Daddy, Indu, my voice is audible to you? Okay, thank you. Okay, now coming to button connections. Okay, one end of button terminal is connected to the 5 volts, and another end of button terminal is connected to the pin number 2. Okay, pin number 2 connect చేశాను. యూస్ ఆఫ్ రెసిస్టర్ చెప్పండి. Yeah, we will connect one more resistor to the button. So resistor మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో బటన్ కనెక్షన్స్ రెసిస్టర్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను ఇప్పుడు డైరెక్ట్గా కనెక్ట్ చేస్తున్నాను. యూ కెన్ ఫాలో. సో ఈ టెర్మినల్ ఎక్కడ కనెక్ట్ చేయాలి ఇప్పుడు? సో ద రెసిస్టర్ ఎండ్ ఆఫ్ టెర్మినల్ ఎక్కడ కనెక్ట్ చేయాలి? గ్రౌండ్. Ground. Yeah, ground. Okay, clear? Yes, sir. Now we'll check. We'll write program for. If you press the button. Okay. So button press is same అవ్వాలి. బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అయి ఉండాలి. LED, then LED press the button. LED should be on. Okay. So else LED will blink. Okay. LED Yes, sir. blink అవుతున్నారు. సో దీనికి ప్రోగ్రామ్. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం తీసుకున్న కాంపోనెంట్స్ని డిస్కస్ చేయాలి. ఓకే, మనం తీసుకున్న కాంపోనెంట్స్ గురించి అక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఎంట్ ఎల్ఈడి ఈక్వల్ టు, సో ఎల్ఈడి ఏ పిన్ కనెక్ట్ చేసాం?
8. 8. Next, int button equal to ఏ పిన్ కనెక్ట్ చేసాం 2. 2. నెక్స్ట్ వైట్ సెటప్. కమింగ్ టు వైట్ సెటప్ మనం ఏం డిస్కస్ చేస్తాం ఇక్కడ పిన్ మోడ్. కాంపొనెంట్స్ మోడ్స్ ని ఇక్కడ డిఫైన్ చేస్తాం. పిన్ మోడ్ ఆఫ్ 8 comma output. 8 comma output. Okay. Next. 2 comma input, sir. 2 comma input. Okay. Next. So it's closed. Okay, white setup complete అయిపోయింది, క్లోజ్ చేసాం. నెక్స్ట్ కమింగ్ టు వైట్ లూప్. సో వైట్ లూప్ ఫస్ట్ స్టెప్ ఏంటి? Read. సో ఫస్ట్ మనం ఇన్పుట్ డేటా కలెక్ట్ చేసుకోవాలి. సో ఏ పిన్ దగ్గర రీడ్ చేసుకోవాలి? కమాండ్ ఏంటి? డిజిటల్ రీడ్. సో ఏ పిన్ దగ్గర రీడ్ చేయాలి? 2. సో నెక్స్ట్ ఏం చేయాలి? Store. వచ్చిన డేటాని x అనే వేరియబుల్ స్టోర్ చేసుకుంటాం సార్. గుడ్. ఓకే, కంప్లీట్. నెక్స్ట్ ఏం చేయాలి? వాల్యూని రీడ్ చేస్తాం సార్. ఓకే, వాల్యూని రీడ్ చేస్తాం సార్. రీడ్ చేసాం కదా. Visualization. విజువలైజేషన్ చేయాలనుకుంటే చేయండి. సో నేను ఇప్పుడు విజువలైజ్ చేయడం లేదు. Analysis. నెక్స్ట్ డేటా అనాలిసిస్. సో డేటా అనాలిసిస్ లో మనం ఇక్కడ ఇఫ్ ఎల్స్ కండిషన్. సో మన బటన్ లో X ఉండేది double equal to 1. సో ఇఫ్ x ఈక్వల్ టు సో ఇఫ్ కండిషన్ ఎందుకు ఇచ్చేసాం ఇక్కడ మనం? Button 1. ఒకవేళ x వాల్యూ హై అయితే బల్బ్ గ్లో అవ్వాలి. సో మన కండిషన్ ట్రూ అయితే జరగాలి, ఎల్స్ ఫాల్స్ అయితే ఎల్స్ కండిషన్ జరుగుతుంది. ఓకేనా? సో ట్రూ ఆర్ ఫాల్స్ కాబట్టి మనకి ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ కాన్సెప్ట్ ని బట్టి చేస్తున్నాం కాబట్టి ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇఫ్ x ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుంది? బటన్ ప్రెస్ చేస్తే 1. సో అవుతే ఏమవుతుంది? సో ఎల్ఈడి ఆన్ అవ్వాలంటే కమాండ్ ఏంటి? Digital write. డిజిటల్ రైట్. డిజిటల్ రైట్. LED comma 1. LED comma 1. నెక్స్ట్ ఏంటి? విపరీతంగా వస్తుంది సార్ చిన్నపిల్లలు అది. చెప్పండి. హలో సార్ చెప్పండి. వెనక చిన్నపిల్లలు వస్తుంది సార్. కొంతమంది హలో చిన్నపిల్లలు ఎవరు వేస్తుంది చాలా ఉంది. కొంతమంది చిన్నపిల్లల సౌండ్ వస్తుంది. వాళ్ళు ప్లీజ్ మీ మైక్ ని మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఎల్స్ కండిషన్. Blink. ఎల్స్ కండిషన్ ఏమో ఎల్ఈడి ఎలా ఉండాలి? Blink on 1. సో బ్లింక్ కావాలంటే ఫస్ట్ Digital write. డిజిటల్ రైట్. LED comma 1. సో ఎల్ఈడి కామా 1. Close. Delay. డిలే 1000. 1000 or 500 ఎంతైనా పెట్టుకోవచ్చు, యువర్ విష్. Seconds. హాఫ్ సెకండ్ పెట్టండి. Digital write. Digital write. LED comma 0. చెప్పండి, ఎవరో డౌట్ అడుగుతున్నా, చెప్పండి. ఎనీ డౌట్స్? ఓకే, కంటిన్యూ. సో డిజిటల్ రైట్, ఎల్ఈడి కామా 0. Delay. సో డిలే 500. Close the else condition and close the while loop. Okay, while loop ni close chesam and else condition ni kuda close chesam. Okay, so ఇది program. Okay, clear program. ఒక డౌట్ సార్, చెప్పండి. అక్కడ ఎల్స్ లో ఆల్రెడీ డిజిటల్ రైట్ ఎల్ఈడి కామా 1 ఉంటుంది సార్. అవును, మళ్ళా ఇక్కడ ఇది ఎల్ఈడి కామా 0. సో ఇది
ఇది అంతా కూడా ఎల్ఈడి ఆన్ అండ్ ఆఫ్ ప్రోగ్రామ్. సో బ్లింకింగ్ అంటే ఆన్ అండ్ ఆఫ్ కదా, ఫస్ట్ ఆన్ అవ్వాలి తర్వాత ఆఫ్ అవ్వాలి. లేదనుకుంటే ఫస్ట్ ఆఫ్ పెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ పెట్టుకోండి తర్వాత ఆన్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. మరి పైన x = 1 అయినప్పుడు LED, 1. సో ఈ x = 1 అంటే ఏంటంటే మీనింగ్, సో మనం బటన్ ప్రెస్ చేస్తాం, బటన్ ఈజ్ ప్రెస్డ్. సో బటన్ ఈజ్ ప్రెస్డ్ అనమాట. సో బటన్ ప్రెస్ చేసినప్పుడు ఏమవ్వాలి, మనకి ఎల్ఈడి ఏమవ్వాలి, కంటిన్యూగా ఆన్లో ఉండాలి. సో ఎల్ఈడి కంటిన్యూగా ఆన్లో ఉంటుంది కండిషన్లో. సో ఎల్ఈడి కంటిన్యూస్గా ఆన్, కంటిన్యూగా ఆన్. కనిపిస్తుంది అందరికి, ప్రోగ్రామ్ అందరికి కనిపిస్తుందా? ఓకే, బటన్ ఈజ్ ప్రెస్డ్, దెన్ ఎల్ఈడి షుడ్ బి కంటిన్యూగా ఆన్లో ఉంటుంది. సో ఎల్స్ కండిషన్ అంటే ఏంటి? సో బటన్ ఈజ్ రిలీజ్డ్. ఓకే, బటన్ ఈజ్ రిలీజ్డ్. అర్థమవుతుందా? బటన్ ఈజ్ రిలీజ్డ్. సో బటన్ ఏమవ్వాలి, సో బటన్ రిలీజ్ చేస్తే ఎల్ఈడి కంటిన్యూగా బ్లింక్ అవుతుంది. ఓకేనా, క్లియరా? ఓకే ఎల్ఈడి కంటిన్యూగా బ్లింక్. ఓకే, క్లియర్? సో now copy this program and check in Tinkercad. సో Tinkercad లో చెక్ చేద్దాం. కోడ్లోకి వెళ్ళండి అండ్ ఇక్కడ సెలక్షన్స్లో టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ క్లిక్ అని కంటిన్యూ. సో ఈ ప్రోగ్రామ్ దగ్గర పేస్ట్ చేసి టెస్ట్ చేయండి. సో ఎక్కడ ఎర్రర్ ఉంది, సో మనం ఇంకోటి క్లోజ్ చేయలేదు. सर पिन मोड 2 కూడా ఇన్పుట్ రా అవుట్పుట్ ఇస్తుంది. పిన్ మోడ్ 2 కూడా ఇన్పుట్ అని పెట్టారు కదా. అర్థం కాదు, సరిగ్గా చెప్పండి. పిన్ మోడ్ 2 దగ్గర ఇన్పుటా? ఇన్పుట్ కదా సార్. సార్ డిజిటల్ దగ్గర పెట్టలేదు సార్. డిజిటల్ స్పెల్లింగ్ తప్పు సార్. యా ఓకే. సో ఇక్కడ 2 దగ్గర ఇన్పుట్ ఎందుకు పెట్టారంటే మనకు బటన్ అనేది ఇన్పుట్ కదా. సో ఈ బటన్ అనేది ఇన్పుట్ డివైస్ కదా. సో ఏం చేయాలి, ఈ పిన్ అప్పుడు ఇన్పుట్గా వర్క్ అవ్వాలి. సో ఇక్కడ బటన్ దగ్గర వచ్చి ఈ వాల్యూస్ని ఈ పిన్ అనేది రీడ్ చేసుకోవాలి. సో 1 వస్తుందా 0 వస్తుందా అనేసి ఈ పిన్ అనేది రీడ్ చేసుకుంటూ ఉంటుంది. సో బటన్ ప్రెస్ చేసినప్పుడు ఓకేనా. సో ఈ పిన్ అనేది మనకి ఇన్పుట్గా వర్క్ అవ్వాలి. క్లియరా? చెక్. ఓకే, సో ఇప్పుడు నేను బటన్ ప్రెస్ చేశానా, ప్రెస్ చేయలేదు కదా. సో బటన్ ప్రెస్ చేయకపోతే ఏమవుతుంది, ఎల్ఈడి బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు బటన్ ప్రెస్ చేసి ఏమవ్వాలి, లైట్ ఆన్ అవ్వాలి, కంటిన్యూగా ఆన్లో ఉండాలి. ఉంది కదా, ఆన్లో ఉండాలి. సో మీకు కావాలనుకుంటే క్లియర్గా ఇక్కడ సీరియల్ మాటలు ప్రింట్ కూడా చేయండి. సీరియల్ మాటలు ప్రింట్ చేయండి. సీరియల్ డాట్ బిగిన్ 9600. ఓకే, ప్రింట్ హియర్, ఇక్కడ ప్రింట్ చేసుకోండి. మీ సౌండ్, మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి, లేదంటే మీరు మీ మైక్ ని మ్యూట్ చేసుకోండి. సీరియల్ డాట్ ప్రింట్ ఎల్ఈడి సార్. హలో, బ్లింక్ కదా, సారీ బ్లింక్. సో ఇక్కడ ఎల్ఈడి ఆన్. ఓకే, క్యామ్ మ్యూట్ లో పెట్టుకోమని చెప్పండి సార్. టీవీ ఛానల్ ఇఫ్ తర్వాత ఒక నిమిషం. ఓకే, నౌ కెన్ చెక్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎల్ఈడి బ్లింక్ అవుతుంది కాబట్టి ఇక్కడ బ్లింక్ అనే ప్రింట్ అవుతుంది. సో బటన్ ప్రెస్ చేసి సో కంటిన్యూగా ఆన్లో ఉంటుంది. ఓకేనా. సో మనం సీరియల్ మాటలో
సో మనం స్టేటస్ కూడా డిస్ప్లే చేస్తున్నాం. ఓకేనా, క్లియరా? సార్ చెప్పండి. సార్ అది నాకు ఇంకా అలాగే వస్తుంది సార్, అంటే కంటిన్యూస్ గా బ్లింక్ అవుతుంది సార్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. బటన్ మీద క్లిక్ చేసినా కూడా అంటే మీ బటన్ కనెక్షన్స్ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఒకసారి మీకు ఎన్ని డెస్క్ ఉందా? ఎన్ని డెస్క్ ఉంటే నేను చెక్ చేస్తాను. అవును సార్, ఓకే చూస్తారు సార్. ఓకే, ఎన్ని డెస్క్ ఐడి చెప్పండి. మేబీ ఇన్పుట్ రీడ్ అవ్వడం లేదు సార్. మల్టీమీటర్ ఉంటే చెక్ చేయొచ్చు వోల్టేజ్. సో మీకు అక్కడ మల్టీమీటర్స్ అవి కూడా ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. సో బటన్ వాల్యూస్ వస్తున్నాయా లేదా అనేసి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సార్ ఎస్ సార్ 132 ఇదేనా? ఇక్కడ 497 లాస్ట్ ఇదేనా? ఎక్కడ సార్? ఇక్కడ 497 ఉంది కదా లాస్ట్ నెంబర్ ఐడి, అదేనా? అదే సార్. ఓకే. Somebody sir, chat box లో questions ఉన్నాయి. So kindly everyone switch on your cameras. Okay, మీ కెమెరాస్ అంటే స్విచ్ ఆన్ చేయండి. షణ్ముఖ స్క్రీన్. సార్ ఓకే సార్, తీసుకున్నాను సార్. ఓకే సార్ ఇంకొక 10 minutes లో వాళ్ళకి షేర్ చేస్తాను లింక్. ఓకే. మీరు ఇంతలోకి ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసేయండి సార్. ఓకే. ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి సార్, మళ్ళీ టాపిక్ మళ్ళీ టైం. ఓకే సార్, నేను ఆ లింక్ అవన్నీ రెడీ పెట్టుకుంటాను. ఓకే వాళ్ళకి షేర్ చేస్తాను. ఓకే సార్. మీరు యాక్సెప్ట్ చేశారా? హలో, మీ పేరేంటి? మందీప్. ఎస్ సార్, మందీప్. ఓకే. సాయి సుష్మా ఈవీఎం కోడ్ కి కౌంట్ పెట్టి ప్రోగ్రామ్ రాసింది, బట్ షోయింగ్ సమ్ ఎర్రర్. ఓకే, ఐ విల్ చెక్. సాయి సుష్మా, ఐ విల్ చెక్ యువర్ ప్రోగ్రామ్. Tomorrow, Amareshwari, tomorrow is holiday. Okay sir. Tomorrow class. Somebody is asking Swati Parimi. నేను చేయను అసలు. సో ఎవరు స్వాతి పరిమి, ఎవరికి చెప్తున్నారు చేయను అసలు అంటున్నారు? కెమెరా ఆన్ చేయని అంటున్నారు సార్ అటెండెన్స్. ఓకే. సార్ చెప్పండి సార్. సార్ వాళ్ళు చెప్పేటప్పుడు హ్యాండ్ అన్న రైస్ చేయమంటే, లేకుంటే చాట్ బాక్స్ లోనే చెప్పమనండి సార్. ఎందుకంటే మళ్ళీ ఆన్లైన్ ఈ వీడియో లింక్స్ వచ్చేటప్పుడు వినే వాళ్ళకి క్లమ్జీగా ఉంటాడు అనమాట. సార్ షణ్ముఖ సార్, నేను ఇప్పుడు ఆన్ చేశాను వీడియో, అటెండెన్స్ ఆటోమేటిక్ గా మీకు ఓకే అవుతుంది సార్? కాదండి, ఇప్పుడు అందరినీ ఎవరన్నా చెప్పాలనుకుంటే మ్యూట్ చేసుకొని లేదంటే చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎందుకంటే సార్ క్లాస్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఇన్ కేస్ మీరు రేపు ఎప్పుడైనా ఈ ఆన్లైన్ వీడియోస్ వినాలంటే మీకు ఇబ్బందిగా ఉంటది మధ్యలో ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే. అందుకే దయచేసి అందరూ మ్యూట్ లో పెట్టుకోండి సార్ గారు చెప్పేటప్పుడు. ఓకేనండి? హలో సార్, ఒకసారి స్టాప్ చేయండి మీ సిమ్యులేషన్. ఓకే సార్. ఎస్ సార్, చేశాను సార్. ఓకే. మీరు ఏం మెథడ్లో చేశారు? ఇక్కడ కనెక్షన్స్ మీరు గ్రౌండ్కి ఇచ్చారు కదా, బటన్ వన్ టెర్మినల్ గ్రౌండ్కి ఇచ్చారు కదా. అవును సార్. అది త్రూ రెసిస్టర్ ఇవ్వాలని చెప్పాను కదా, రెసిస్టర్ ఇచ్చారు కదా సార్. అది రెసిస్టర్ ఇవ్వకపోతే మరి అవదా సార్? అది రెసిస్టర్ పెడితే వస్తుంది. అక్కడ రెసిస్టర్ మెయిన్ అన్నమాట. సో పుల్ డౌన్ మెథడ్ అది. సో అక్కడ రెసిస్టర్ పుల్ డౌన్ వర్క్ అవుతుంది. ఓకే. ఎస్ సార్. రెసిస్టర్ పెట్టి ట్రై చేయండి. ఎస్ సార్. ఓకే సార్. Sir, can we off our cameras? ఓకే అండి, ఆఫ్ చేసుకోండి. Sir, your voice is not audible to us.
సరేరా వీడి కోసం మనం రావట్లేదురా. మీ సార్ సిస్టమ్ స్ట్రక్ అయింది. నేను ఇప్పుడు మీ అందరికి మీకు ఒక లింక్ షేర్ చేస్తానండి. ఆ లింక్ అందరూ నిన్నటి అటెండెన్స్ ఫామ్ మాత్రం ఒక చిన్న లింక్ ఉంటుంది. అది లింక్ ఒక 4 కాలమ్స్ ఉంటాయి. త్వరగా మీ అందరూ ఒక 15 మినిట్స్ టైం తీసుకోండి అది ఫిలప్ చేయడానికి. 3 o'clock కల్లా మీకు మెయిల్స్ వస్తాయి. ఎవరైతే లింక్ లో క్లిక్ చేసి మీ రిజిస్టర్ మెయిల్ ఐడి చేసింటారో వాళ్ళందరికీ ఇప్పుడు మీకు ఆ లింక్ పంపిస్తాను. సార్ నిన్న అటెండెన్స్ అవ్వలేదు సార్. సబ్మిట్ అనేది రాలేదు నాకు. మిగతావన్నీ ఫిల్ చేశాను కానీ సబ్మిట్ అవ్వలేదు నాకు. మీ పేరు చెప్పండి సార్. అవన్నీ క్వరీస్ లాస్ట్ లో చెప్పండి సార్. ఇబ్బంది ఏం లేదు. వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి సార్. నిన్న సబ్మిట్ అటెండెన్స్ నీకు ఒక 2 నిమిషాలు నేను చెప్పేది ఉంటే అందరికి డిస్టర్బెన్స్ లేకుండా అర్థమవుతుంది. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే వాట్సాప్ లో పెట్టండి, నేను అవి రెక్టిఫై చేస్తాను. ఇప్పుడైతే నేను ఒక లింక్ షేర్ చేస్తాను అండి. అందరూ త్వరగా ఆ లింక్ లో రిజిస్టర్ అవ్వండి. ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళకి ఎగ్జాంపుల్ అంటే శాంపిల్ టెస్ట్ ఒకటి వస్తుందండి. ఇదేమి కన్సిడర్ తీసుకోరు మార్క్స్ ఏమి. రేపు జరగబోయే ఎగ్జామ్ కి ముందుగా ఒక ప్రీ ట్రయల్ టెస్ట్ మాత్రం పెడుతున్నాం అనమాట. నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్ కి అందరు తడబడకుండా ముందుగానే ఒక ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో పెడుతున్నాము. మీకు లింక్ షేర్ చేస్తాను చూడండి. అందరూ వాట్సాప్ లో కూడా పెట్టేస్తాను. షేర్ చేశాను చూడండి. మీకు వాట్సాప్ లో కూడా షేర్ చేస్తాను. ఇంకెవరికైనా క్వరీస్ ఉంటే చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి ప్లీజ్ దయచేసి. సార్ దీనిలో సైబర్ సెక్యూరిటీ అని చూపిస్తుంది. హలో, సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్ డీటెయిల్స్ ఫర్ డెమో ఎగ్జామ్ అని ఉంది సార్. హలో మేడం, ఏం సైబర్ సెక్యూరిటీ అని ఉన్నా కూడా ఏం ఇబ్బంది ఏం లేదు మేడం. ఆర్డినరీ ఎగ్జామ్ లింకే వస్తుంది మాకు. మ్యాండేటరీ మీ మెయిల్ ఐడి కావాలి అందుకు. పొద్దున ఎగ్జామ్ కి చేయడంతో అదే లింక్ అన్ని క్లాసెస్ కి మేము షేర్ చేసాం అనమాట. మీరు నో ప్రాబ్లం అండి చెయ్యొచ్చు. మీకు ఆర్డినరీ ఎగ్జామ్ లింకే వస్తుంది. షేర్ చేస్తున్నా అండి వాట్సాప్ లో కూడా.
నేను ఫిల్ చేయను. ఒక నిమిషం. Sir, you have already responded అని వస్తుంది సార్. ఒక్క నిమిషం. ఏ వద్దులే కాసేవారు 2:45. Your response is has been recorded అని వస్తుంది సార్. హలో హలో you are ఒక 2 minutes అండి మా సార్. సెక్రటరీ ఫిల్ చేశాను. సార్ హలో చెప్పండి సార్. నాకు అంటే వాట్సాప్ లో ఇప్పుడు పెట్టాను సార్, పిక్ పెట్టాను. అంటే నాకు సబ్మిట్ అని రావట్లేదు సార్. అది మొత్తం ఫిల్అప్ చేశాను. పర్వాలేదు, నేను ఇప్పుడు ఇంకొక లింక్ పెట్టా కదా అటెండెన్స్ ఫామ్, అది ఫిల్అప్ చేయండి. సార్ నిన్నటిది కూడా అటెండెన్స్ ఫామ్ సేమ్ అలాగే అయ్యింది సార్ నాది. సార్ మీ పేరు చెప్పండి, నేను అటెండెన్స్ చేస్తాను. నాకు వాట్సాప్ లో పెట్టండి. ఓకే సార్. నేను ఇప్పుడు ఇంకొక లింక్ పంపించా కదా, అది అందరూ ఒక నిమిషం. హలో సార్. మా చెప్పండి అమ్మా. దానిలో ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ఉంది కదా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వచ్చేసి ఇనీషియల్ పెట్టాలా సార్? ఇనిషియలేనండి. ఇనీషియల్ నేను ఇనీషియల్ పెట్టలేదు సార్. మేడం ఏం కాదు మేడం, పొరపాటు అయినా మీ మెయిల్ ఐడి మటు కరెక్ట్ గా పెడితే సరిపోతుంది. ఓకే, మెయిల్ ఐడి కరెక్ట్ గా. మెయిల్ ఐడి కరెక్టే సార్. Sir, you have already responded అని వస్తుంది సార్.
ఓకే నో ప్రాబ్లం ఈ రోజు కదా చేసాను ఏమండి. మీకు అయితే నేను ఒకటి స్క్రీన్ హలో ఏమండి మీ అందరికి నేను స్క్రీన్ షేర్ చేస్తాను ఎగ్జామ్ రూల్స్. మీరు ఎవరు టెన్షన్ పడకండి. 3-4 days మీరు క్లాసెస్ కి అటెండ్ అయ్యారు కదా అందరూ. మీ మెయిల్ ఐడీస్ అన్ని నా దగ్గర ఉన్నాయి. నేను ఎగ్జామ్ లింక్స్ పంపిస్తాను. ఒక 5 minutes వెయిట్ చేయండి. నేను అలాగే ఒక స్క్రీన్ షేర్ చేస్తాను రూల్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాక ఏమేమి చేయాలనేది. అలాగే వాట్సాప్ లో పెడతాను, చదువుకుంటూ ఉండండి. The cyclical effect caused by massive unemployment and decline. సార్ మళ్ళీ సబ్మిట్ అనేది రావట్లేదు సార్. Cyclical effect caused massive unemployment and decline of real income for ordinary people. సార్ లివిట్ సార్ మీరు వదిలేయండి. ఫిల్ చేయకపోయినా పర్వాలా షీట్ నేను పంపిస్తాను మెయిల్ ఐడీస్. మీరు ప్రీవియస్ డే క్లాసెస్ అటెండ్ అయితే మీ అందరికి వస్తుంది లింక్. నో ప్రాబ్లం అండి. సార్ సార్ ఇప్పుడు మళ్ళీ ఒక ఫోటో గ్రూప్ లో పెట్టాను సార్, చూడండి సేమ్ అలాగే సబ్మిట్ అనేది రావట్లేదు నాకు. సార్ నేను చెప్పేది వినండి సార్. నేను అందరికి మెయిల్స్ పంపిస్తా. నేను పెట్టిన ఇన్స్ట్రక్షన్స్ చదువుకోండి. మీరు ప్రీవియస్ క్లాసెస్ అటెండ్ అయ్యి ఉంటే ఓకే సార్. ఇది కన్సిడర్ ఏం చెయ్యం మార్క్స్ ఏమి, ఇది శాంపిల్ టెస్ట్ అన్నమాట. మీరు అందరూ ఇప్పుడు అడుగుతా అంటే డౌట్స్ నేను అందరికి మెయిల్స్ పంపాను. ఒకరిద్దరికి సమాధానం చెప్తా. ఒక 5 minutes సార్. హలో షణ్ముఖ. హలో చెప్పండి సార్. ఓకే ఎగ్జామ్ పెడుతున్నావా సార్? నేను వాళ్ళు మెయిల్స్ పంపించినాను సార్, వాళ్ళు పెడుతున్నారు సార్. వాళ్ళు ఆన్లైన్ లో ఉన్నారు ఇంకో క్లాస్ లో. ఓకే ఓకే ఒక్క 5 minutes వెయిట్ చేయమనండి సార్, పంపిస్తాను. ఓకే ఓకే. రాజేంద్ర సార్ వేరే క్లాస్ లో ఉన్నారు, సారే అన్నమాట అందరికి పంపించేది. ఓకే ఓకే. హలో సార్. చెప్పండి. చెప్పండి.
నిన్న టింకర్ క్యాడ్ ఓపెన్ చేశాను సార్, ఈ రోజు సైన్ ఇన్ అడుగుతుంది సార్. సైన్ ఇన్ అవ్వండి. నిన్న క్రియేట్ చేసుకున్నాం కదా అకౌంట్ని. అది అవ్వట్లేదు సార్, వేరే నేను గూగుల్ తో సైన్ ఇన్ అవ్వండి. పోయినాయి సార్. చెప్పండి. చేసినవన్నీ పోయినవి సార్. అవి చేసిన అక్కడ ఏం పోవు, అక్కడ ఆల్రెడీ ఉంటాయి, సేవ్ అయి ఉంటాయి చూడండి. మీరు అకౌంట్లో లాగిన్ అయ్యి చూడండి ఒకసారి, సేవ్ అయి ఉంటాయి, అవి ఎక్కడికి పోవు. ఓకేనా? లాగిన్ అయ్యాను సార్ కానీ రావట్లేదు. మీరు ఎన్ని డేస్కి ఉందా మీ సిస్టంలో? ఉంది సార్. ఎన్ని డేస్కి ఉంటే చెప్పండి, నేను ఒకసారి కనెక్ట్ అవుతాను. హలో సార్. చెప్పండి సార్. ఈ ఫామ్ ఆల్రెడీ రెస్పాండెడ్ అని వస్తుంది సార్ నాకు. ఏది ఫీడ్బ్యాక్ ఫామా లేకపోతే ఫీడ్బ్యాక్ ఫామ్? రెండు రాలేదు సార్ నాకు. ఎగ్జామ్ ఫామ్ రాకపోయినా పర్వాలేదు సార్, వాళ్ళు ప్రీవియస్ గా ఎగ్జామ్ వాళ్ళు గానే వచ్చి నింటే అందరికి వస్తాయి సార్ మెయిల్స్. నేను వాళ్ళ గ్రూప్ లో మెసేజ్ పెట్టే అదే చెప్పినా వాళ్ళు వినడంలా. ఒకసారి వెయిట్ చేయండి, మీకు లింక్ పెట్టేందుకు మీకు రాకపోతే మెయిల్కి రాకపోతే అప్పుడు రెస్పాండ్ అవ్వండి. ఓకే సార్. మీ మెయిల్కి లింక్ వస్తుంది అనుకుంటాను. అంతేనా షణ్ముఖ? అవును సార్, అంటే ఇంకా రాలేదు సార్. సారు స్టార్ట్ అయినాకనే పంపిస్తాను సార్. ఎంతమంది వస్తారో తెలియదు కదా సార్ మనకి ఎగ్జామ్ కి. ఓకే ఓకే, అందుకే ఇది ఒక ఫ్రీ టైం అంతే సార్. ఏం కాదు. ఓకే 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 ఓకే. ఆలోపు నేను క్లాస్ చెప్పమంటావు ఆలోపు మరి? సార్ ఓకే చెప్పండి సార్, కంటిన్యూ. వాళ్ళకి కొన్ని నేను రూల్స్ పంపించాను. ఓకే ఓకే. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం చేయాలనేసి. ఓకే ఓకే. చెప్పావా మరి? ఆ రూల్స్ అన్ని చెప్పావా? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? సార్ షేర్ చేశా సార్ వాట్సాప్ లో. ఓకే ఓకే. రవిచంద్ర, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. అదే సార్ ఇందాక అడిగింది సార్. అదే ఓకే ఓకే ఓకే, మీరన్నా? ఓకే ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ చెప్పండి సార్. ఇప్పుడు మీరు నిన్న ఈవీఎం అప్పుడు చూడండి, ఒక అడ్మిన్ ఆపరేట్ చేయగలరు అది అని చెప్పారు కదా సార్. అవునవును. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐడి ఎంటర్ చేసి ఆ ఐడి రీడ్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడిగి పాస్వర్డ్ రీడ్ చేసి ఇప్పుడు ఈ ఐడికి ఈ పాస్వర్డ్ వచ్చినప్పుడు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయ్యేలాగా చేయొచ్చా సార్? అది చేయొచ్చు అలా కూడా సార్. అది నేను చేస్తున్నప్పుడు ఏమైనా వస్తుందంటే సార్, అది పాస్వర్డ్ అంటే ఐడి తీసుకుంటుంది, తర్వాత పాస్వర్డ్ తీసుకుంటుంది, నెక్స్ట్ పేజ్కి వెళ్ళట్లేదు సార్. నెక్స్ట్ పేజ్ అంటే నెక్స్ట్ ఏదైతే ప్రింట్ అవ్వాలనుకుంటున్నానో అది కంటిన్యూస్ గా ప్రింట్ అయిపోతుంది సార్. అంటే అది లూప్ లో ఉంది కాబట్టి అలా వెళ్ళిపోతుంది సార్. అవును. మీరు నార్మల్ గా అడ్మిన్ కి ఒక బటన్ లాగా తీసుకోండి. దానికి మళ్ళీ మీరు ఐడి ఇవన్నీ అవసరం లేదు. అడ్మిన్ కి ఒక బటన్ పెట్టండి. సో ఆ బటన్ ప్రెస్ చేసినప్పుడు క్యాల్కులేషన్స్ అన్ని జరగాలన్నమాట. సో అన్ని ఏ పార్టీకి ఎన్ని ఓట్స్ వచ్చాయనేసి అవన్నీ ప్రింట్ అవ్వాలి. అవన్నీ కూడా క్యాల్కులేట్ అవ్వాలి. ఏది హైయెస్ట్ ఉందో దానికి మాత్రమే డైరెక్ట్ గా కంగ్రాచులేషన్స్ అని ప్రింట్ అయిపోవాలి ఆటోమేటిక్ గా. ఏదైతే ఎక్కువ కౌంట్ ఉందో సో ఆ క్యాల్కులేషన్ పే చేసుకుని ఆ క్యాల్కులేషన్స్ మీరు అక్కడ రాస్తారు. సో ఆ బటన్ ప్రెస్ చేసినప్పుడు క్యాల్కులేషన్స్ అని జరిగేసి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి కంగ్రాచులేషన్స్ వైసీపీ, కంగ్రాచులేషన్ టీడీపీ అని ప్రింట్ అయిపోవాలి. సార్ ఒకసారి ఈవీఎం ప్రోగ్రామ్ చెప్పండి సార్, జస్ట్ జనరల్ గా. ఓకే చెప్తాను. ఓకే సార్. త్రీ పార్టీస్ తీసుకుని జస్ట్ అలా జనరల్ గా చెప్పండి సార్. ఒకసారి చూడండి. ఓకే.
సో ఆల్రెడీ నేను చేశాను అది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంట్ స్విచ్ 1 వచ్చేసి నేను సెకండ్ పిన్ కనెక్ట్ చేస్తాను అండ్ థర్డ్ పిన్కి ఒక 2. సో టోటల్గా ఎన్ని స్విచ్చెస్ తీసుకున్నాను? 5 స్విచ్చెస్ తీసుకున్నాను. ఓకేనా? సో 2, 4, 6, 8, 10 డిజిటల్ పిన్స్ కనెక్ట్ చేశాను. ఓకే, సో ఇది వచ్చేసి వైసీపీ పార్టీ. కనబడుతుంది నా స్క్రీన్? ఓకే, ఇది వచ్చేసి టీడీపీ అలా అనుకోండి. సో ఒక్కొక్క పార్టీకి ఒకటి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి జేఎస్పి. ఓకే, ఇది వచ్చేసి సో కేఏ పార్టీ. ఓకే, సో ప్రజాశాంతి పార్టీ. సో ఇది వచ్చేసి అడ్మిన్. ఓకే, ఫైనల్గా ఇది అంతా ఓటింగ్ అంతా అయిపోయినాక ఆ రోజు ఈవినింగ్ అలా ఇది ఎంటర్ చేసి ఇంకా మనకి రిజల్ట్ ప్రింట్ అయిపోవాలి. ఓకేనా? సో ఏ పార్టీకి ఎన్ని ఓట్స్ వచ్చాయో అవన్నీ కూడా ప్రింట్ అవ్వాలి అండ్ ఎవరు విన్ అయ్యారో కూడా ప్రింట్ అయిపోవాలి. ఓకేనా? సో ఇది అడ్మిన్ మాత్రమే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఓటింగ్ రిటర్న్ ప్రెస్ చేస్తాడు. ఓకేనా? అడ్మిన్. ఓకే, సో మనకి ఈ 4 పార్టీస్ ఉన్నాయి కదా. సో ఈ వైసీపీ, టీడీపీ, జేఎస్పీ. సో ఈ 4 పార్టీకి 4 కౌంటర్స్ తీసుకున్నా. ఓకే, 4 కౌంటర్స్గా తీసుకున్నాను. సో ఓట్ 1, ఓట్ 2, ఓట్ 3, ఓట్ 4. ఓకేనా? సో 4 కౌంటర్స్గా తీసుకున్నాను. సో ఇనిషియల్గా కౌంటర్ని 0గా పెట్టుకున్నాను. ఓకేనా? క్లియర్ ఇక్కడ వరకు? సో 4 కౌంటర్స్ తీసుకున్నాం. ఓకే, సో ఓట్ 1, కౌంటర్ 1కి ఓట్ 1 అనే సో వేరియబుల్ డిఫైన్ చేసుకున్నాను. సో ఇక్కడ ఓట్ 2 అనేసి సెకండ్ టీడీపీ పార్టీకి పెట్టుకున్నాను. ఓట్ 3 అనేసి జేఎస్పీ పార్టీ. ఓట్ 4 అనేది కేఏ పాల్కి. ఓకేనా? సో టోటల్గా 4 కౌంటర్స్. ఓకే, సో ఇక్కడ మనకి వైట్ సెటప్లో ఇక్కడ ఈ బటన్ పిన్స్ అని ఎలా వర్క్ అవ్వాలి? బటన్ పిన్స్ అని కూడా ఇన్పుట్గా వర్క్ అవ్వాలి. ఓకే, స్విచ్ 1 ఇన్పుట్, స్విచ్ 2 ఇన్పుట్. సో అన్ని ఇన్పుట్గా తీసుకున్నాను. సో ఇక్కడ సీరియల్ కమ్యూనికేషన్ కూడా యూజ్ చేస్తున్నాను. serial.begin. ఓకేనా? Okay, somebody is asking, may I continue this session? Okay, you can continue. Durga Prasad, somebody is asking. You can continue. Okay, so next ikkada, so manaki program start avagana voting machine anesi print avutundi. Okay na? So మనం జస్ట్ ప్రింట్ చేస్తున్నాం ఓటింగ్ మిషన్ అనేసి. ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే రన్ అవ్వగానే ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, సమ్ డిలే తర్వాత సో ఇవన్నీ కూడా ఫస్ట్ డిఫాల్ట్గా ఈ స్విచ్చెస్ అన్ని కూడా 0లో పెట్టుకుంటున్నాను. సో బటన్ స్విచ్చెస్ అన్ని కూడా బై డిఫాల్ట్గా సో 0గా పెట్టుకుంటున్నాను. ఓకే, సో బై డిఫాల్ట్గా ఇనిషియల్గా 0గా పెట్టుకుంటున్నాను స్విచ్చెస్. డిజిటల్ వైట్ సో స్విచ్ 1,0, స్విచ్ 2,0. సో ఇలా 0లో పెట్టుకున్నాను. ఇనిషియల్గా 0లో పెట్టుకుంటున్నాను. ఓకేనా? క్లియరా? సో అన్ని స్విచ్చెస్ కూడా ఇనిషియల్గా 0లో ఉండాలి. వాటి వాల్యూస్ 0లో ఉండాలి. పిన్ వాల్యూస్ అనేవి 0గా ఉండాలి. సో మనం సెటప్లో సెటప్ చేసేస్తున్నాం. డైరెక్ట్గా 0లో పెట్టేసుకుంటున్నాం. ఓకే, ఆ తర్వాత ఇక్కడ అందరికీ అక్కడ డిస్ప్లే అవ్వాలి. ఓకే, ఏమైనా డిస్ప్లే అవ్వాలి? సో స్విచ్ 1 అనేది వైసీపీ పార్టీకి సంబంధించి, స్విచ్ 2 అనేది టీడీపీ పార్టీకి సంబంధించి, స్విచ్ 3 అనేది జేఎస్పీ పార్టీ, స్విచ్ 4 ఇస్ కేపాల్ కానీ నోటా కానీ ఏదో ఒకటి పెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ నేను కేపాల్ పెట్టుకుందాం. ఓకే, నోటానే పెట్టుకోండి, నో ప్రాబ్లం, ఏదైనా పెట్టుకోండి. ఓకేనా? స్విచ్ 4 ఇస్ నోట్. ఓకే, ఈమెయిల్ పెట్టలా, జీమెయిల్ పెట్టినా చూడండి మాస్టర్. అండ్ కమింగ్ టు వైట్ లూప్ లో చూడండి ఇప్పుడు. సో ఫస్ట్ ఏంటి, ఇఫ్ డిజిటల్ రీడ్, సో ఏ పిన్ దగ్గర రీడ్ చేస్తున్నాం? స్విచ్ 1 దగ్గర రీడ్ చేస్తున్నాం. ఓకేనా? సో రీడ్ చేసిన వాల్యూస్, సో స్విచ్ 1 దగ్గర రీడ్ చేసిన, ఇప్పుడు ఇఫ్ డిజిటల్ రీడ్ స్విచ్ 1 ఈక్వల్ టు 1 డైరెక్ట్ గా రాసేస్తున్నాను. సో రీడ్ చేసి స్టోర్ చేయకుండా డైరెక్ట్ గా రాసేస్తాను ఒకే లైన్ లో. ఓకేనా? అర్థమవుతుంది? ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నార్మల్గా అయితే మనం డేటాని రీడ్ చేసి ఒక వేరియబుల్ స్టోర్ చేసి ఆ వేరియబుల్ తోటి కంపారిజన్ చేసుకుంటాం. సో నేను డైరెక్ట్గా ఇక్కడ డిజిటల్ రీడ్, సో స్విచ్ 1 దగ్గర వాల్యూ 1 అని తీసుకుంటున్నాను. సో బై డిఫాల్ట్గా ఇనిషియల్గా 0 ఉంటాయి. సో బటన్ ప్రెస్ చేసే వాల్యూ ఎంత అని చెప్పాను? బటన్ ప్రెస్ చేసి ఈ మెథడ్లో కనెక్ట్ చేసాం. బటన్ కనెక్షన్స్ ఈ మెథడ్లో ఉంటాయి. ఓకేనా? సో బటన్ కనెక్షన్స్ ఈ మెథడ్ ఉంటే బటన్ ప్రెస్ చేసే వాల్యూ ఏమవుతుంది? 1 0 సో 1. సో 1 అంటే బటన్ ప్రెస్ చేస్తాం. బటన్ ప్రెస్ చేసి ఏమవ్వాలి? సో స్విచ్ 1 ప్రెస్ చేసి ఎవరికి ఓటు వెళ్ళాలి? సో ఓట్ 1. సో ఓట్ 1 అంటే, సో ఓట్ 1 ఈ కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఈ కౌంటర్ ఒకటి ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఓట్ 1 అంటే కౌంటర్ అనేది ఓట్ 1 ప్లస్ ప్లస్. సో ఓట్ 1 ప్లస్ ప్లస్ అంటే ఈ కౌంటర్ అనేది ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే,
క్లియరా? సో ఎప్పటి వరకు ఇంక్రిమెంట్ అవ్వాలంటే మళ్ళీ ఆ బటన్ రిలీజ్ చేసేందుకు. సో ఆ బటన్ అట్లనే ప్రెస్ చేసి పెట్టుకున్నాను, అలాగే ప్రెస్ చేసి ఉన్నాను అనుకోండి, కౌంట్ అనేది అట్లనే వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా? సో ఆ బటన్ రిలీజ్ చేసేందుకు ఒక్కసారి మాత్రమే కౌంట్ అవ్వాలి. సో మళ్ళీ నేను వైల్ కండిషన్ రాశాను. సో వైల్ కండిషన్ రాసి డిజిటల్ రైట్ స్విచ్ 1 ఈక్వల్ టు 1 ఒక్కసారి. సో అది హై అయినంత వరకు ఒక్కసారి మాత్రమే మనకి ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడు వరకు, సో ఒకసారి మనకు ఇంక్రిమెంట్ అవుతుంది. బటన్ ప్రెస్ చేసినప్పుడు సో మనం ప్రెస్ చేసి అలానే పెట్టుకుంటే కౌంటర్ అనేది అలానే వెళ్ళిపోతుంది. ఓకే, అలానే వెళ్ళిపోకుండా ఉండడానికి సో మనం ఇక్కడ ఇలా తీసుకుంటాం. ఓకేనా? వైల్ డిజిటల్ స్విచ్ 1 ఈక్వల్ టు 1 అని తీసుకుంటున్నాం. ఓకేనా? సో వైల్ Sir, your voice is not properly audible, sir. Sir, మీ వాయిస్ కట్ అవుతుంది. లేదు సార్, లేదు, వాయిస్ కట్ అవుతుంది. సార్ ప్రాబ్లం ఇంకా కంటిన్యూ అవుతుంది సార్, మీ వాయిస్ కరెక్ట్ గా వినిపించట్లేదు. సార్ సార్ నో సార్, ఇంకా మీ వాయిస్ వినిపించట్లేదు.
సార్ లింక్ వచ్చింది సార్. హలో 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 సార్, లింక్ వచ్చింది. ఏమండి, ఎవరికైనా లింక్ రాకపోతే నాకు వాళ్ళ మెయిల్ ఐడి వాట్సాప్ లో టెక్స్ట్ చేయండి అండి. కానీ ఒకసారి దయచేసి అందరు మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరికైతే రాలేదో వాళ్ళు మటుకు రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. ఓకే ఓకే అండి, ఒక్క నిమిషం. వన్ బై వన్ ఇవ్వండి మెసేజ్, 1 by 1 పెట్టండి అండి మెసేజ్ లో, ఎందుకంటే నేను అందరు కాపీ చేసుకుంటున్నాను నేను. హలో హలో షణ్ముఖ. హలో చెప్పండి సార్. చెప్పండి సార్. ఓకే, మళ్ళీ మెయిల్ ఐడీస్ కలెక్ట్ చేసుకుంటున్నావా చాట్ బాక్స్? అదే అంటే ఈ రోజు నిన్న కొత్తగా వచ్చిన వాళ్ళ మెయిల్ ఐడీస్ మన కాడ లేవు సార్. ఓకే ఓకే ప్రీవియస్ గా వచ్చిన వాళ్ళందరికీ ఉన్నాయి. ఓకే మిగతా వాళ్ళే కలెక్ట్ చేస్తున్నాను సార్. ఓకే ఓకే ఒక్క నిమిషం. ఓకే నేను చెప్పండి. షణ్ముఖి సార్, చెప్పండి. అదే లింక్ వచ్చింది, ఓపెన్ చేసి స్టార్ట్ చేయమంటారు మామూలుగా డీటెయిల్స్. స్టార్ట్ చేయండి, ఇబ్బంది ఏం లేదండి. సరే సార్. ఇది శాంపిల్ టెస్ట్ కాబట్టి ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. ఒకసారి అందరూ మీ స్పామ్ లో కూడా చెక్ చేసుకోండి. కొన్నిసార్లు స్పామ్ లో పడిపోతాయండి మెసేజ్లు. ఏమండి, లాస్ట్ రేణుకా గారు అంతవరకే కదా మెయిల్ ఐడీస్. ఇంకెవరన్నా రాకపోతే పెట్టండి త్వరగా. ఏమండి, అందరికి మీ ఎగ్జామ్ రూల్స్ వాట్సాప్ లో షేర్ చేశా కదా, దాని మాదిరి పెట్టండి. హలో ఒకవేళ మెయిల్ రాకపోతే ఇక్కడ చాట్ బాక్స్ లో టైప్ చేసి పెట్టండి. హలో, డౌన్లోడ్ క్రోమ్ అని వస్తుంది ఏంటండి? క్రోమ్ లేదా అండి మీకు? క్రోమ్ గూగుల్ ఉంది కానీ గూగుల్ క్రోమ్ ఉన్నట్టుంది నాకు. ఉందండి, గూగుల్ క్రోమ్ ఉంటే గూగుల్ ఉన్నట్టే, క్రోమ్ ఉంటే ఉందండి, మళ్ళీ డౌన్లోడ్ క్రోమ్ అని వస్తుంది. లింక్ వచ్చిన వాళ్ళందరూ ఎగ్జామ్ స్టార్ట్ చేయండి, పర్వాలా. అప్డేట్ అని వస్తుంది. సార్ షణ్ముఖ సార్, మొబైల్లో ఎగ్జామ్ రాయలేమా సార్? సార్ మొబైల్లో కూడా రాయొచ్చు సార్. డెస్క్ టాప్ సైట్ ఓపెన్ చేసి మీరు, నేను ఇందాక మీకు కొన్ని రూల్స్ వాట్సాప్ లో షేర్ చేశాను, చదివారా లేదా? చూసాను సార్. కొంచెం చదవండి సార్. ఒకవేళ అర్థం కాకపోతే నేను మళ్ళా ఇంకా మెయిల్ రాని వాళ్ళకి పెట్టేస్తాను, ఒక 5 నిమిషాల్లో వీళ్ళకి కూడా మెయిల్స్ వస్తాయి. సార్ మొబైల్లో ఎలా సార్ రాయడం? సార్ మీకు ఆడ డెస్క్ టాప్ సైట్ అని ఒకటి ఉంటుంది.
సార్ డెస్క్టాప్ సైడ్ ఉపయోగించినా కానీ రావట్లేదు. డెస్క్టాప్ సైడ్ ఓపెన్ చేస్తే క్రోమ్ అప్డేట్ అని వస్తుంది. అప్డేట్ చేసినా కానీ ఓపెన్ చేసినా డెస్క్టాప్ సైడ్ పెట్టినా మళ్ళీ అట్లానే వస్తుంది, సిస్టమ్ కంపాటబిలిటీ చెక్ అని. అవునండి, ఒక 2 minutes వెయిట్ చేయండి, నేను రెక్టిఫై చేస్తాను. అలానే వస్తుంది సార్, మొబైల్ యూజ్ చేస్తే అలానే వస్తుంది. అదే అండి, మేము ఇది ట్రయల్ వేసినాం అనమాట, మొబైల్ సక్సెస్ అవుతుందా లేదా. నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్ కోసం ఇది, ఎవరు వరే అవ్వకండి, ఇదేం కన్సిడర్ చేయరు మార్క్స్ ఏమి. మీకు ఫ్రీ ట్రయల్ అనమాట. ఇంకెవరు, ఒక్క నిమిషం అండి, ఇంకెవరికైనా మెయిల్స్ ఇవ్వాలనండి, మెయిల్స్ ఏమన్నా? హలో సార్ నాకు ఇంకా మెయిల్ రాలేదు సార్. ధీరజ్ బెజ్జి. ఓకే, ఇప్పుడు మీరు పెట్టారు కదా రేణుకా చెల్లబోలు వరకు, వీళ్ళందరికి మళ్ళా పంపిస్తానండి, ఓకేనండి. ఇంకెవరన్నా పెట్టే వాళ్ళంటే పెట్టండి ఒకటేసారి, ఎవరు లేరు కదా, ఓకేనండి. అరే దీని మెయిల్ ఆగు, ఇట్రా తమ్ముడు గోపాలు, ఇది దీనికి రావాలంటే నీ మెయిల్ పెట్టాలా నా మెయిల్ పెట్టాలా? సార్ డౌన్లోడ్ క్రోమ్ అని వస్తుంది సార్. మెయిల్ ఏంది చెప్పు సార్. చెప్పండి సార్. సార్ డౌన్లోడ్ క్రోమ్ అని వస్తుంది తప్ప, ఆల్రెడీ అప్డేట్ అన్నారు, అప్డేట్ చేసాం, మళ్ళీ సేమ్ డౌన్లోడ్ క్రోమ్ వస్తుంది, లింక్ ఓపెన్ చేసి. ఒక్క నిమిషం అండి, సార్ క్రోమ్ ని అప్డేట్ చేసినా కూడా మళ్ళీ డౌన్లోడ్ క్రోమ్ అని వస్తుంది సార్. ఎట్లా అది ఎట్లా ఫోన్ లో డాడీ సార్ మళ్ళీ డౌన్లోడ్ క్రోమ్ అనే వస్తుంది సార్. ఎవరు మాట్లాడేది? ఒక్క నిమిషం. మెయిల్ అనేది ఇదేగా, దీనికోసం. హలో సార్, చెప్పండి సార్. సార్ ఎగ్జామ్ రాస్తుంటే అక్కడ ఆప్షన్స్ ఏం లేవు సార్, ఎలా సబ్మిట్ చేయాలి ఏంటి అనేది అర్థం కాలేదు. ఒక్క నిమిషం అండి, నేను కూడా ఎగ్జామ్ ఓపెన్ చేస్తా, వీళ్ళు మెయిల్ పెట్టేసి నేను. ఓకే టైం 4-5 వరకు. ఫోన్ ని రొటేట్ చేయండి, మీకు ఆప్షన్స్ కనబడతాయి. సార్ చెప్పండి. ఒకసారి ఫోన్ ని రొటేట్ చేయండి, క్లిక్ చేయండి. రొటేట్ చేసాను. హారిజాంటల్ గా పెట్టండి సార్. ఓకే సార్, ఓకే. అది రొటేట్ ఆప్షన్ ఉంటది కదా, అది తీసేయండి. ఆటో రొటేట్ ఆన్ చేసుకోండి, సరిపోతుంది. లింక్ ఏందో వచ్చింది అక్క.
హలో మందీప్ గారు. డౌన్లోడ్ హలో ఒక్క నిమిషం. డౌన్లోడ్ క్రోమ్ అని వస్తుందండి మొబైల్లో. హలో హలో సార్. లాస్ట్ లో అంటే ఇది నువ్వు ఓపెన్ చేసి పెట్టు 25 సెకండ్స్ ఎంటర్ టెక్స్ట్. మేడం మెయిల్స్ ఇందాకనే పంపిమని అడిగా కదా మేడం, మళ్ళీ ఇప్పుడు పంపించారు మీరు. సార్ చెప్పండి మేడం. డౌన్లోడ్ క్రోమ్ అనే వస్తుంది సార్ మొబైల్లో. అప్డేట్ కూడా చేశాను. అప్డేట్ చేశాను సార్, నాది క్రోమ్ ఉంది నా దానిలో. అప్డేట్ చేసిన ఇలాగే చూపిస్తుంది సార్. మొబైల్ ఏదో సార్ రావట్లేదు సార్, మాక్సిమం ట్రై చేసినా కానీ. లేటెస్ట్ గా వచ్చిన మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లో కూడా ట్రై చేశారు, రావట్లా. సేమ్ ప్రాబ్లం. ఒక్క నిమిషం అండి, ఎగ్జామ్ రాయకపోయినా పర్వాలేదు. ఒక్క నిమిషం. సెట్టింగ్స్ లోకి వెళ్ళి సైట్ సెట్టింగ్స్ లో కుకీస్ ఎనేబుల్ చేయండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి సైట్ సెట్టింగ్స్ లో కుకీస్ ఎనేబుల్ చేయండి. వస్తుంది. కుకీస్ అంటే ఏంటి? ఉంటుంది చూడండి. ఏ సెట్టింగ్స్ కి వెళ్ళాలి? ఎల్లో చేయండి మేడం. అంటే గూగుల్ సెట్టింగ్సా లేకపోతే మెయిల్ సెట్టింగ్స్ అని ఉంటాయి కదా పైన డాట్స్ ఉన్నాయి కదా టాప్ రైట్ కార్నర్. మెయిల్ ఓపెన్ చేశాక? మెయిల్ కాదు, నార్మల్ బ్రౌజర్ ఓపెన్ చేశాక. మీకు పెట్టాను అదే షీట్ లో కొంతమంది. బ్రౌజర్ ఓపెన్ చేసినాక నాకు కింద సెట్టింగ్స్ ఉంటుంది. ప్రొడక్టివిటీ, గూగుల్ బిల్ట్ అండ్ సెక్యూరిటీ ఎనీవేర్ ఎక్స్టెన్షన్ అని ఉంది ఇక్కడ. సారీ, అక్కడ సెట్టింగ్స్ ఉంటుందా? మీరు 3 క్లియర్ చేశాక డెస్క్టాప్ కింద ఉంటుంది. డెస్క్టాప్ సైట్ కింద చేసిన తర్వాత సెట్టింగ్ లోకి ఏంటి సార్ ఓపెన్ చేయాలి? హలో, సెట్టింగ్స్ తర్వాత సైట్ సెట్టింగ్స్ అని ఉంటుంది చూడండి. అడ్వాన్స్డ్ బ్రో కుకీస్ ఎలో చేసినా గానీ అలానే వస్తుంది బ్రో, సేమ్ ప్రాబ్లం. ఎక్సెప్ట్ థర్డ్ పార్టీ అని బెటరా? పెట్టాం బ్రో. బ్లాక్ రావాలి, నాకైతే వచ్చింది. అందుకని నాది సేమ్ ప్రాబ్లం ఉంది. అట్లా మీరు ఇనిషియల్ గా లాగిన్ అయ్యాక అక్కడ చెక్ చేస్తుంది కదా, చెక్ చేశాక ఎక్కడ మీకు రెడ్ మార్క్ చూపిస్తుంది అది చూడండి. అది కంపాటబిలిటీ చెక్ చేశాక ఎక్కడో దగ్గర రెడ్ మార్క్ చూపిస్తుంది, అదేంటన్నది చూడండి. దాని నుంచి అది సైజ్ బ్రో, స్క్రీన్ సైజ్. స్క్రీన్ సైజ్ బ్రాకెట్ లో యూజ్ డెస్క్టాప్ అని రాస్తుంది. డెస్క్టాప్ సైట్ చేసి హలో ఏం అర్థం కావట్లేదు అసలు. కాపీ చేస్తే ఆ సర్చ్ బాక్స్ లో చూడండి. మెయిల్ రాలేదు. గూగుల్ హలో సార్, ఇంకా కాలేదు సార్. హలో సార్. హలో సార్ చెప్పండి సార్. సార్ ఇంకా లింక్ సెండ్ అవ్వలేదు సార్ నాకు. సార్ నో ప్రాబ్లం. ఎగ్జామ్ కొంతమందికి మీ మొబైల్ ఇప్పుడే కదా నాకు మీరు పెట్టింది. సార్ సెకండ్ నేనే పెట్టాను సార్, DRSBG3@.
నిమిషం చెక్ చేస్తున్నా. ఇది సార్ డిప్లొమా వాళ్ళు ఏమైనా ఫీడ్ ఇంకో చేయాలి టెస్ట్. ఇది క్లాస్ కాదు, క్లాస్ అప్పుడు నేను ఎలా ట్రైనింగ్ అయ్యా. ల్యాప్టాప్ పెట్టి ఒకసారి పడుతుందా సౌండ్ ఏంది ఎంత పెట్టి? ఇప్పుడు ఇది తీసుకోవాలని ఏమి లేదు. ఓపెన్ అవ్వట్లేదే. సార్ ఒకవేళ ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఏం పర్వాలేదు, ఎగ్జామ్ వచ్చిన వాళ్ళు రాయండి, క్వశ్చన్స్ ఆన్సర్స్ నేను షేర్ చేస్తాను. సార్ అయిపోయింది. నెక్స్ట్ టైం ల్యాప్టాప్ లో పెట్టాలన్నా మొబైల్లో పెట్టాలన్నా అని మేము చెప్తాం. సార్ ఎగ్జామ్ అయిపోయింది. ఓకే పర్వాలేదండి, మీ రిజల్ట్ కూడా నేను రేపు పెడతాను, ఎవరికి ఎంత వచ్చింది కూడా. ఈరోజు మాది చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందండి. 8 ఆన్లైన్ కోర్సులు ఉండడం వల్ల ఒకతనే దీన్ని డీల్ చేస్తున్నాను అనమాట సారు. అందుకు ఈ కొంచెం ప్రాబ్లం ఉంది. మీరు కూడా కొంచెం కన్సిడర్ చేయండి మమ్మల్ని కూడా, ఎందుకంటే అందరికి మీరు కొంతమంది లేట్ గా ఇందాక నుంచి నేను అడుగుతున్నా, ఇంకా మెయిల్ పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మళ్ళీ లాస్ట్ లో మీరు పెట్టారు, నేను మళ్ళీ ఇది ఎక్సెల్ చేసి పంపించాలి వాళ్ళకి. అందుకు డబుల్ ప్రాసెస్. ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీ గ్రూప్ లో షేర్ చేయండి మీ యొక్క ఎట్లా ఉంది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేసి. ఓకేనా? మెయిల్స్ వచ్చిన వాళ్ళందరూ రాయండి ఎగ్జామ్. ఎవరికైతే రాయలేకపోతున్నారో ఆ ప్రాబ్లం కూడా మేము కన్సిడర్ చేసి మొబైల్ లో ఎట్లా రాయాలనేది ఒక పీపీటీ రెడీ చేసి చూపిస్తానండి. సార్ ఇక్కడ ఓకేనా అండి? మా కోర్స్ కి సంబంధించినవి సార్. మేడం చెప్పండి మేడం. కోర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ సార్? కోర్సుకి సంబంధించిందే మేడం. ఈ 4 days లో జరిగిన దాని మీద టెస్ట్ పెట్టారు సార్. సార్ ఇదంతా డిఫరెంట్ గా ఉందా అండి? నేను మీకు వాట్సాప్ లో క్వశ్చన్ పేపర్ ఆన్సర్ కి షేర్ చేస్తాను, మీరు ఎవరికి చెప్పకండి. ఈ రోజు పెట్టినది శాంపిల్ టెస్ట్ కాబట్టి నేను షేర్ చేస్తాను ఆన్సర్స్ కూడా. ఇదేం మార్క్స్ ఏం కన్సిడర్ చేయమండి, ప్యాటర్న్ ప్రీ ట్రయల్ వేసాం, సక్సెస్ అవుతుందా కావడం లేదా ఏం కాదు. ఆర్డినోకి సంబంధించిన ఏది లేదు సార్. ఆర్డినోకి సంబంధించిన లేవా మేడం? ఏంటి సార్ ఒక్కటి కూడా అవ్వట్లేదు సార్, ఇందని చేస్తున్నాను ఎప్పుడో వచ్చింది. హలో షణ్ముఖ సార్ చెప్పండి సార్. అది ఆర్డినో క్వశ్చన్ పేపర్ కాదంటున్నా, వేరేది ఏమైనా సెండ్ చేస్తాం ఒకసారి చూసుకొని. ఆర్డినో కాదా సార్? ఆర్డినో కాదు సార్, ఇవన్నీ కాంప్లెక్సిటీ ఆఫ్ ఇన్సర్షన్ సార్ట్ ఇవన్నీ ఉన్నాయి సార్. కొంచెం ఆ క్వశ్చన్ ఉందో లేదో చెప్పండి సార్. చెప్పండి ఏం క్వశ్చన్ ఉంది? వాట్ ఈస్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఇన్సర్షన్ సార్ట్ అని వచ్చేది. ఇది మంది కాదు షణ్ముఖ పేపర్. సార్ నాకు ఆర్డినోనే వచ్చింది సార్. నాకు కూడా ఆర్డినోనే వచ్చింది సార్. అక్కడ ఆ స్క్రీన్ షాట్ పెట్టండి, మీరు వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి స్క్రీన్ షాట్ మీ పేపర్. ఓకే సార్. అంటే అందరూ ఒక్క నిమిషం కన్సిడర్ చేయండి. ఈ రోజు మాకు 8 ఆన్లైన్ టెస్ట్లు ఉండడం వల్ల ఒక పర్సనే ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్నమాట పర్మిషన్. అతను ఏమన్నా కన్ఫ్యూజన్ అయ్యి ఇచ్చి ఉండొచ్చు. మీరు ఎవరు టెన్షన్ పడకండి, మమ్మల్ని టెన్షన్ పెట్టకండి. ఇది ఒక ప్రీ ట్రయల్ టెస్టేనండి. ఇన్ కేస్ మీ మొబైల్లో ఎవరికైతే కాలేదో వాళ్ళందరికీ మేము సపరేట్ ఎట్లా ఎగ్జామ్ పెట్టాలనేది కూడా చెప్తామండి. ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళందరూ మీ యొక్క ఎట్లా ఎగ్జామ్ రాశారో చెప్పొచ్చండి, పర్వాలేదు. చాలా ఈజీగా ఉంది సార్, చాలా బాగుంది. ఎగ్జామ్ కాదండి, ఎట్లా ఎంటర్ అయినట్టు ఎగ్జామ్ లోకి. ఎగ్జామ్ లోకి ఎలా ఎంటర్ అయ్యామనేది చాట్ బాక్స్ లో పెట్టుకుంటారా? చాట్ బాక్స్ లో కానీ లేకపోతే మీ ఓన్ గా మీరు చెప్పినా పర్వాలేదు, ఎందుకంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థమవుతే చాలు. హలో బ్రదర్, మీరు పెట్టడానికి ఆ లింక్ ఓపెన్ చేసినప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్పండి, మేము ఫాలో అవుతాం మీ ఇన్స్ట్రక్షన్స్. మీరు ఎగ్జామ్ రాసిన అంటున్నారు కదా మొబైల్లో, మీరు చెప్పండి స్టెప్ బై స్టెప్, మేము ఫాలో అప్ అవుతాము ఆ స్టెప్స్ ని. 1 minute. ఓకే థ్యాంక్ యూ.
మిగతా వాళ్ళంతా మీట్ లో పెట్టుకోండి ప్లీజ్. హలో, మొబైల్ లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రావడం లేదు సార్. అదే మీరు కాసేపు పేషెంట్ గా ఉండండి. అతను భయ్య ఒక నిమిషం అందరూ ఆగితే ఆ భయ్య చెప్తున్నాడు కాబట్టి సార్ అందరూ మాట్లాడితే కుదరదు. ఒక్కసారి అందరూ మాట్లాడితే కుదరదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ లింక్ ఓపెన్ చేశారా? ఇంకా చేయలేదు, వెయిట్ మినిట్. ఓకే, మెయిల్ నుంచి మేము లింక్ ఓపెన్ చేసాము. చేయగానే సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్ యాజ్ ఏ నేమ్ వచ్చింది. ఓకే సార్, నెక్స్ట్ మీరు చెబుతా ఉండండి. ఎందుకంటే నేను రాసేసాను కాబట్టి. టెస్ట్ హ్యాస్ ఎండెడ్ అని వచ్చింది సార్. ఇప్పుడు టైం అయిపోయిందేమో సార్. రాజు గారు హలో సార్, ఒక్కసారి ఓపెన్ అయిన తర్వాత దాంట్లో టైం ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది. ఒకసారి మీరు లేట్ అయిందంటే మాత్రం నేను ఒక దాదాపుగా 1 minute తర్వాత ఓపెన్ చేస్తే నా 1 minute టైం అంతా వేస్ట్ అయిపోయింది. నేను తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలా, నాకు కొంచెం టైం తీసుకునే స్టార్ట్ అయ్యింది. ఆ టైం మనం ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినా గానీ మేబీ టైం అయిపోయి ఉండొచ్చు మీది. అయితే ఇంత ముందు మీరు పర్ఫెక్ట్ గా లాగిన్ అయ్యారు. లేదు సార్, మెయిల్ మెన్షన్ చేశారు 3:30 క్లోజెస్ అని. ఓకే సార్, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఒక్క నిమిషం. ఓకే సార్, రాజు గారు మిమ్మల్ని నేను కో-హోస్ట్ చేస్తున్నా. మీ మొబైల్ షేర్ స్క్రీన్ చేయండి. ఆ సార్ గారు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్సరయ్య గారు ఓకేనా అండి? అందరికి విజిబుల్ అవుతుంది. దయచేసి అందరు మ్యూట్ లో పెట్టుకోండి, వాళ్ళిద్దరు తప్ప. మొబైల్ ఏం చేయాలి సార్? రాజు గారు మిమ్మల్ని స్క్రీన్ షేర్ ఆప్షన్ ఇచ్చాను, మీరు షేర్ చేయొచ్చు, చూడండి. ఓకే ఓకే, ఐ విల్ ట్రై. సార్, నాన్సారయ్య గారు మీరు చెప్పండి. ఓకే ఓకే సార్, ఓకే డెఫినెట్లీ. మిగతా వాళ్ళందరినీ మ్యూట్ లో పెట్టేస్తున్నా అండి నేను. ఓకే సార్, ఓకే. దయచేసి మీరు అన్మ్యూట్ చేసుకోకండి. ఓకే సార్, ఓకే. ఓకే, చెప్పండి. నేను మిగతా వాళ్ళ మెయిల్స్ రాలేదా అది చూస్తున్నాను. ఓకే సార్, యూ క్యారీ ఆన్. సార్ రాజు గారు ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ ఎలా షేర్ చేయాలి సార్? అక్కడ ఆప్షన్ ఉంది కదా సార్, డైరెక్ట్ గా మిమ్మల్ని ఆల్రెడీ సార్ హోస్ట్ చేశారు. షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ షేర్ అని సెంటర్ లో ఆప్షన్ ఉంది కదా గ్రీన్ కలర్ లో ఉంది. ఓకే, ఒక్కసారి దాన్ని అది మీరు టచ్ చేయండి, మీ ఆటోమేటిక్ గా మీ స్క్రీన్ విజిబుల్ లోకి వస్తుంది. ఓకే సార్, ఓకే. ఇప్పుడు వచ్చిందా? లేదు సార్, पूरा ओनली वॉइस का स्क्रीन ఓకే సార్, ఓకే. ఇప్పుడు మీరు ఓపెన్ చేయండి, లింక్ ఓపెన్ చేయండి ఒకసారి మీది. ఓకే, మెయిల్ లోకి వెళ్ళి లింక్ ఓపెన్ చేయండి. ఓకే, ఆ లింక్ క్లిక్ చేయండి. చేశాను. ఓకే, మీరు రైట్ సైడ్ చూడొచ్చు. అయ్యో, టెస్ట్ హ్యాస్ ఎండెడ్. సారీ సార్, ఇంత ఆల్రెడీ మీరు లాగిన్ అయినట్టున్నారు. టైం అయిపోయింది సార్, ఆటోమేటిక్ టైం అయిపోయినట్టుంది సార్. అక్కడ మనకి వేరేగా వస్తుంది. మొత్తం 3 stages ఉండి 4th stage లో మనకి అది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మన మొబైల్ ని హారిజంటల్ మోడ్ లో తిప్పుకుంటే మనకి ఇటు పక్కన డిస్ప్లే అవుతుంది. చాలా ఈజీగా ఉంది సార్. మేబీ మీరు ఇంత ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటారు, అందుకనే టెస్ట్ టైం అయిపోయింది. అవునా? 3:30 వరకే టైం అన్నారు సార్. టైం బేసిస్ పైన అది లింక్ ఎక్స్పైర్ అయిపోయింది సార్. మేబీ లింక్ కూడా ఎక్స్పైర్డ్ అయ్యి ఉండొచ్చు. అంతే, వేరేది ఎక్స్పైర్ అయి ఉంటది సార్. మేబీ లింక్ ఎక్స్పైర్డ్ అయ్యి ఉండదు సార్. సార్, చాలా సింపుల్ సార్. మీరు ఫస్ట్ దాంట్లో జస్ట్ ఎగ్జామ్ టైప్ వస్తుంది. సెకండ్ దాంట్లో మీ డీటెయిల్స్, మీ డిస్ట్రిక్ట్, మీ మెయిల్ ఎంటర్ చేస్తారు. థర్డ్ దాంట్లో వచ్చేసి ఒక చెక్ బాక్స్ లో టిక్ చేయాలి సార్. టిక్ చేసిన తర్వాత 1 minute కౌంట్ డౌన్ తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 1 minute ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి సార్. ఇన్స్ట్రక్షన్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు హారిజంటల్ మోడ్ లో మొబైల్ తిప్పుకోవటమే. ఓకే, బెటర్ సార్. ఇంకోసారి మీరు లింక్ మళ్ళీ షేర్ చేసి ఇవాళ కాకపోతే రేపైనా జస్ట్ ఎలా లాగిన్ అవ్వాలి యాక్చువల్ గా ఏం చేసుకున్నామంటే ఎంతమందికి దీని మీద ఐడియా ఉందని తెలుసుకోవడం కోసం మేము లింక్ అనేది షేర్ చేయడం జరిగింది సార్. చాలా బెటర్ వే సార్. డైరెక్ట్ ఎగ్జామ్ టైం అంటే మీ అందరూ ఫెయిల్ అయిపోయారు. డైరెక్ట్ ఎగ్జామ్ అయినట్టయితే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. ఇలా పెట్టడం వెరీ గుడ్ సార్, చాలా బాగుంది. ఓకే సార్, ఫెయిల్ అయిపోలేదు సార్, టైం అయిపోయింది ఎగ్జామ్ వితౌట్ అటెంప్టింగ్.
మీకు ఎట్లా లాగిన్ అవ్వాలన్నా కూడా నేను ప్రెజెంటేషన్ చూపిస్తాను సార్ ఒక పీపీటీలో. సార్ దీనికి ఒక పీపీటీ పెడితే బెస్ట్ సార్. లేదు సార్, డెఫినెట్ గా నేను పెట్టి చేపిస్తాను సార్ ఖచ్చితంగా. ఓకే సార్. ఓకే. హలో విల్ ట్రై వన్ మోర్ టైం సార్. నేను రియల్ ఎగ్జామ్ చెప్పడం కోసం ఉంది. హలో రియల్ టైం ఎగ్జామ్ హలో నేను ట్రై చేద్దాం సార్ ఇలానే ఇంకొక రోజు అనదర్ డే. ఓకే అంటే సార్ దీనికి పెట్టడానికి కూడా మాకు మనీ అవుతుంది సార్. ఏమంటే దీనికి కూడా మా మనీ ఖర్చు పెట్టే పెడతాం అనమాట. ఇది కూడా ఫ్రీగా ఏం పెట్టాం అనమాట. ఇది అనేది నేను ఎగ్జామ్ హలో చెప్పండి సార్. నేను ఎగ్జామ్ మొబైల్లో రాసి స్క్రీన్ రికార్డ్ చేసి అందులో పెట్టాను సార్ గ్రూప్ లో. ఒకసారి చూడమని. ఇంకా బెటర్ ఐడియా అండి అదైతే స్క్రీన్ రికార్డ్. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. చాలా హలో సార్. మంచి ఐడియా గ్రూప్ లో వాట్సాప్ గ్రూప్ లో ఉంది చూడండి సార్. హలో సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో సార్. చెప్పండి సార్. అది ప్రాక్టీస్ టెస్ట్ చెక్ చేయొచ్చు సార్ ఒకసారి. ప్రాక్టీస్ టెస్ట్ లో ఉంది లింక్ ఒకటి, ఆ లింక్ లో మనం చెప్పొచ్చు సార్ ఒకసారి. ప్రాక్టీస్ టెస్ట్ ఉంది అక్కడ కిందకి లింక్. మీ యొక్క సార్ ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తా అంటే నేను వాళ్ళకి పర్మిషన్ ఇస్తాను. ఇంకా ఎవరైనా టెస్ట్ రాయని వాళ్ళు ఉన్నా కూడా. టెస్ట్ అయిన వాళ్ళు లీవ్ అవ్వచ్చా సార్? సార్ టెస్ట్ అవ్వలేదు సార్. ఓకే సార్. ఈ టెస్ట్ ఓకే, మనం కావాలంటే తర్వాత నెక్స్ట్ వీక్ కూడా పెడదాం. సేమ్ డెమో టెస్ట్ నెక్స్ట్ సాటర్డే డెమో టెస్ట్ పెడదాం సార్ ఖచ్చితంగా సార్. ఓకే, ఎవరైనా మిస్ అయినా మీరు నెక్స్ట్ వీక్ రాయొచ్చు, నో ప్రాబ్లం. డెమో టెస్ట్ అంతే. ఓకే సార్. మరి ఇప్పుడు మేము ఏం చేయాలి వీడియో సార్? కూడా చేసి పెడతాం మేడం. ఒక్క నిమిషం. ఓకే, నెక్స్ట్ వీక్ మీకు ఇంత హ్యాకర్స్ లో కాకుండా సింపుల్ గా గూగుల్ షీటే పెడతాం రండి, నో ప్రాబ్లం. ఓకేనా షణ్ముఖ, మనం గూగుల్ షీటే పెడతాం రండి సార్. అదే సార్, అది పొద్దున వాళ్ళు ఒకటే షీట్ అన్ని కోర్స్ వాళ్ళకి సెట్ చేసేవాడుకు కొంచెం అక్కడ టెక్నికల్ ఎర్రర్ వచ్చింది సార్. అది గూగుల్ షీట్. నెక్స్ట్ సార్ ఇలాంటి ఇబ్బంది ఏమి ఉండదు సార్. స్క్రీన్ రికార్డ్ చేసి ఒక వీడియో పెడతాము, అలాగే ఒక పీపీటీ కూడా చూపిస్తాం సార్. మాక్సిమం స్క్రీన్ రికార్డ్ అయితే అందరికి అర్థం అయిపోతుంది. అది మేము గ్రూప్ లో వాట్సాప్ లో షేర్ చేస్తాం సార్ తప్పకుండా. ఈ ప్రీ ట్రయల్ లో ఎంత మందికి దీని మీద నాలెడ్జ్ ఉందనేది మేము పెట్టాం సార్, అంతే. ఈ మార్క్స్ ఏం కన్సిడర్ చేయరు సార్. హలో మేడం చెప్పండి మేడం. సార్ నా టెస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే మేడం, ఎంత మంది అయితే మీ టెస్ట్ కంప్లీట్ చేశారో వాళ్ళ మార్క్స్ కూడా పంపిస్తాం మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి మా టెస్ట్ అవ్వలేదు కదా సార్, ఏం చేయమంటారు మమ్మల్ని? టెస్ట్ ఎండెడ్ అని వస్తుంది మేడం. నో ప్రాబ్లం మేడం, అదే కదా నేను చెప్పేది. మీకు దీని మీద ఒక పీపీటీ అంటే మొబైల్లో ఎలా చేయాలో చెప్తారా? అదే మేడం, దాని మీదే మీకు వీడియో గానీ పీపీటీ గానీ రేపు నేను చూపిస్తాను మండే క్లాస్ కి వచ్చినప్పుడు గానీ. లేకపోతే షేర్ చేయడం అయినా చేస్తా వాట్సాప్ గ్రూప్ లో. సార్ చెప్పండి సార్. సార్ రేపు క్లాస్ ఉందా సార్? రేపు హాలిడే సార్. రేపు ఎట్లా ఉంటుంది సార్ క్లాస్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీకు అప్పుడు చెప్పండి మేడం. అంటే మొబైల్లో మాకు అంటే ల్యాప్టాప్ లేదు సార్. ఇప్పుడు మొబైల్లోనే మేము అన్ని చేసేది. మరి ల్యాప్టాప్ మస్ట్ అండ్ షుడ్ ఫైనల్ ఎగ్జామ్ కి? లేదు మేడం, ఇప్పుడు అందరికి ఉండవు కదా మేడం ల్యాప్టాప్. ఒకవేళ మీకు కన్వీనియంట్ ఉంటే మీ సరౌండింగ్స్ లో ఎవరి దగ్గర ఉన్నా తెచ్చుకోండి, ఇబ్బంది లేదు. అంటే ఇది విలేజ్ సార్, ల్యాప్టాప్ ఎక్కడ ఎవరు యూజ్ చేయరు. అదే మేడం, మొబైల్లోనే పెడతాం మేడం ఎగ్జామ్. కన్వీనియంట్ మెథడ్ అందరికి చూసి మేము మొబైల్లోనే సెట్ చేసినాం అనమాట ఇది. ఓకేనా మేడం? ఉంది కానీ అది రిపేరింగ్ లో ఉంది అని చెప్పేసి రిపేరింగ్ లో ఉంది మేడం. నో ప్రాబ్లం మేడం, మొబైల్లో రాయొచ్చు. మళ్ళీ ఎప్పుడు పెడతారు ఈ టెస్ట్? మేడం మళ్ళా రేపు నెక్స్ట్ వీక్ లో ఒకసారి మేము డెమో కండక్ట్ చేస్తాం ఇలాగే. మళ్ళా ఈసారి ప్రీ ప్లాన్ గా ముందే తీసుకొని చేస్తాం. మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు మేడం. ఓకేనా మేడం? సార్ లీవ్ అయిపోవచ్చా సార్? మేడం ఒకటి అటెండెన్స్ ఫామ్ పెట్టేస్తాను, డైలీ పెట్టేది షేర్ చేస్తాను. వాట్సాప్ లో అందరు ఉన్నారు కదా, వాట్సాప్ లో షేర్ చేస్తాను, డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి. ఓకే సార్. ఈ సెషన్ ఇంకా ఎండ్ చేస్తున్నామండి. ఎవరైనా ఎగ్జామ్ కంప్లీట్ చేసింటే వాళ్ళ మార్క్స్ నేను పంపిస్తాను మీకు వాట్సాప్ లో, చూసుకోవచ్చు. వాట్సాప్ లో ఇబ్బంది అనుకుంటే మీరు ఇక్కడ చాట్ బాక్స్ లో అడిగినా నేను పెడతాను.
సార్ సార్ ఇచ్చాం కదా మెయిల్ రెడీ కదా సార్ ఆ తాజ్ మెయిల్స్ సార్ యాడ్ సార్ భాషా చేస్తారు సార్ షణ్ముఖ చెప్పండి. సార్ వీ కెన్ కన్క్లూడ్ ది సెషన్ సార్. ఓకే ఓకే. మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పండి సార్, పర్వాలేదు. సార్ మీకు ఇప్పుడు మెయిల్ అవి కంప్లీట్ చేస్తారు ఎంత చేస్తారు సార్? ఫోన్ చేస్తారు ఏమంటారు, నేనే చేపిస్తాను మాట్లాడదు. హలో హలో సార్ వినిపించదు, ఎవరో ఏదో అడుగుతారు. సరే మీరు ఏమైనా చెప్పాలనుకుంటే సార్ ఇంకా అదే ఇంకా మెయిల్ రాలేదు సార్ ఇంకా. ఒక్కరు మాట్లాడండి. అంటే లాస్ట్ మెయిల్ ఇచ్చాం కదా సార్, అది సబ్మిట్ చేస్తున్నారు కదా, లేదు అని సార్. సార్ ఈవీఎం కోడ్ పెట్టండి సార్ చాట్ బాక్స్ లో సరిపోతుంది. వాట్సాప్ లో పెట్టండి సార్ ఈవీఎం కోడ్. ఓకే ఓకే అండి.